హలో నమస్తే. ఇదిగో నా వెనకున్నటువంటి ఒక వీడియో. యాక్చువల్లీ నేను ఆ వీడియో ప్లే చేయట్లేదు, ఎందుకంటే ఇది వాళ్ళ వీడియో కాబట్టి మనం ప్లే చేయకూడదు. ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసా. ది ప్రింట్ అనేటువంటి ఒక యూట్యూబ్లో ఈ వీడియో ఉందన్నమాట. మీకు ఇంగ్లీష్ వస్తే, మీరు ఇంగ్లీష్ ఛానల్ కాబట్టి ఇంగ్లీష్ వస్తే ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఒరిజినల్ వీడియో చూడొచ్చు. నేను ఇలాగ వేరే వాళ్ళ ఛానల్లో పెట్టిన ఒక ఇన్సిడెంట్ని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత మానవత్వం ఎక్కడుంది అని అనిపించింది నాకు. మనుషుల్లో పశువులు కూడా ఉంటారా, రాక్షసులు కూడా ఉంటారా అనిపించింది నాకు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. అదే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు. ఎప్పుడో మణిపూర్లో జరిగిన అల్లర్లు ఇప్పుడు ఎందుకు ఇన్సిడెంట్ వచ్చింది, వాళ్ళు ఎందుకు ఇప్పుడు పెట్టారు అని అంటే, మణిపూర్లో అల్లర్లో జరుగుతున్నప్పుడు సామూహిక అత్యాచారానికి గురైన ఒక మైనర్ అమ్మాయి, అంటే గ్యాంగ్ రేప్కు గురైనటువంటి ఒక అమ్మాయి నిన్న చనిపోయిందంట. 1 వీక్ క్రితం చనిపోయిందంట. అప్పుడెప్పుడో గ్యాంగ్ రేప్కు గురైతే నిన్న చనిపోయింది ఆ అమ్మాయి. సో అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు తన జీవితంతో పోరాడి నిన్న చనిపోతే ఆ తల్లిని తీసుకొచ్చి వాళ్ళు ఆ యొక్క టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి తీసుకున్నారు. ఆమె కుకీ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, బట్ ఎవరో ట్రాన్స్లేట్ చేశారు దాన్ని ఇంగ్లీష్లోకి, వేరే వాళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. మదర్ చెప్పింది. సో ఇక్కడ యాంకరు మంచిగా తను ఒక చిన్న ఎపిసోడ్ రన్ చేసింది, ఒక అర్ధగంట సేపు. ఆ మదర్ చెప్పింది వింటే మీకే ఒళ్ళు జలధరించిపోతుంది అనమాట. ఇంత అరాచకం జరిగితే, మణిపూర్లో అంత అరాచకం జరిగితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు అక్కడ అపోజిషన్ వాళ్ళు మణిపూర్లో జరిగిన అల్లర్ల మీద మానవత్వంతో పోరాడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అసలు ఏం జరగలేదు మణిపూర్లో అన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎందుకు? మోడీ గారితో భయపడి వీళ్ళు అసలు మణిపూర్లో అక్కడ ఏం జరగలేదని చెప్పి మద్దతు ఇచ్చారు అక్కడ మోడీ గారికి. అన్ని పొలిటికల్ పార్టీలు ఇచ్చారు. కానీ ఈ ఎపిసోడ్ చూస్తే నాకు ఒళ్ళు జలధరించిపోయింది. ఆ ఇన్సిడెంట్ చెప్తున్నా. అసలు అక్కడ రిజర్వేషన్స్ అనే దగ్గర గొడవయ్యి మత గొడవగా సృష్టించబడింది. ట్రైబల్స్కి రిజర్వేషన్స్ ఉన్నాయి, కుకీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి, మెయితీ అనే వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు. కుకీలు మొత్తం క్రైస్తవులు, మెయితీలు అనేవాళ్ళు క్రైస్తవులు కాదు, హిందువులు. ఇప్పుడు ఇక్కడ దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి, హిందువులు కదా రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి ఇది ఒక ఉంది కదా, అది దేశవ్యాప్తంగా రెచ్చగొడుతున్నారు కదా. అక్కడ అదే జరిగింది పాపం. వాళ్ళంతా ట్రైబ్స్ అవ్వాలి, కుకీలు అనేవాళ్ళు ట్రైబ్స్, వాళ్ళందరికీ ఆల్రెడీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ మెయితీలందరూ ఏంటి అంటే వాళ్ళు ప్లెయిన్ ల్యాండ్లో ఉన్నారు. సో వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు, వాళ్ళు కొద్దిగా అప్పర్ క్యాస్ట్ లాగా ఉన్నారు, అంటే ట్రైబ్స్లోనే అప్పర్ క్యాస్ట్ లాగా ఉన్నారు. కుకీలు అంటే వాళ్ళంతా వ్యాలీల్లో, కొండల్లో, గుట్టల్లో ఉండేవాళ్ళు. సో దట్స్ జీవన స్టైల్ వేరుగా ఉండింది. సో బట్ వాళ్ళందరూ కన్వర్ట్ అయి ఉన్నారు. ఏమైంది, అక్కడ రిజర్వేషన్స్ దగ్గర మొదలైనటువంటి ఒక గొడవ మత గొడవగా కన్వర్ట్ అయిపోయింది. సరే గొడవ అయింది, గొడవలు పట్టడం కామను, అల్లర్లు కామను, మ్యాక్సిమం తిట్టుకోవటం వరకు, బూతులు తిట్టుకోవటం వరకు మ్యాక్సిమం ఓకే ఫైన్. ఇంకా లీస్ట్ కేసులు అండి, ఏదో వాడికి తోసుకొని కొట్టుకోవటం వరకు ఓకేనండి. హింస జరిగింది, అక్కడ చంపుకున్నారు. సరే చంపుకున్నారు అని అంటే మగవాళ్ళలో ఈ యొక్క క్రిమినల్స్లో మానవత్వం చచ్చిపోయింది. కొంతమందికి చంపుకుంటారు. కానీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు ఏం చేశారు, ఆడవాళ్ళని బట్టలిప్పదీసి రోడ్డు మీద నడిపించారు. రోడ్డు మీద 2 మహిళల్ని బట్టలిప్పదీసి రోడ్డు మీద నడిపించారంటే కుకీల మీద సోషల్ మీడియాలో తిరిగింది. సరే రోడ్డు మీద నడిపించారు అంటే అవమానించడం వరకు. 28 మంది ఆడపిల్లల్ని గ్యాంగ్ రేప్ చేశారు. అంతకన్నా అమానుషం ఏమైనా ఉందా? 28 మంది ఆడపిల్లల్ని గ్యాంగ్ రేప్ చేశారండి మణిపూర్లో. ఆ 28 మందిలో ఒక అమ్మాయి నిన్న జీవితంతో పొట్లాడి 2 సంవత్సరాల తర్వాత 1 వీక్ క్రితం చనిపోయింది. ఆ అమ్మాయి యొక్క తల్లే ఇదిగో నా వెనక్కి కనిపిస్తున్నటువంటి తల్లి. ఆమె నిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఎంత అరాచకం జరిగిందా అనిపించింది.
ఆమె చెప్పింది వింటే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి నాకే. మీరు వెళ్ళి చూసుకోండి, ఇంగ్లీష్ వస్తే మీరు ఛానల్లో. ఆమె ఏం చెప్తుందంటే, ఆడుకునే అమ్మాయి చిన్నపిల్ల, ఓకే, పెళ్లి కాని పిల్ల చిన్నపిల్లే కదా. సరే అమ్మ మేజర్ 20 సంవత్సరాలు ఏమో చూస్తే ఫోటో చూస్తే కొద్దిగా పెద్ద అమ్మాయిలాగా అనిపిస్తుంది. పెద్ద అమ్మాయిన చిన్న అమ్మాయిన పెళ్లి కాకపోతే చిన్నపిల్లలతోనే సమానం కదా వాళ్ళు. ఆ అమ్మాయికి ఏం తెలియదు, ఇన్నోసెంట్ కాదు. ఏదో బయట కమ్యూనల్ గొడవ జరుగుతుంది, ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. వాళ్ళు కర్రలో కత్తులు పట్టుకొని వచ్చేసారు, ఇళ్లలో దూరారు. ఆడపిల్ల కనబడింది. కుర్రమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి కనబడింది. నువ్వు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇంటి మీద దాడి చేసి కొట్టు తెప్పి వెళ్ళిపోవాలి కదా, ఆడపిల్ల వెళ్ళిపోకూడదుగా. ఆ వచ్చిన ఎదవలు దుర్మార్గులు ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తే అమ్మాయి పెళ్లి కాని పిల్లలకి ఏం జరిగిద్దో తెలియదు కదా. ఫస్ట్ టైం సంబడి పైనబడి అది ఒకడైతే డిఫరెంట్గా ఉండింది. అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అసలు అమ్మాయి ట్రామాలోకి వెళ్ళిపోయిందట. ట్రామాలోకి వెళ్ళిపోయి సైకలాజికల్గా దెబ్బతినిపోయింది. సైకలాజికల్గా దెబ్బతిని ఆ ఇంటి బయట ఓలువలో వచ్చారనమాట వాళ్ళు. ఎవడు దాడి చేయడానికి వచ్చినటువంటి ఆ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో కర్రలు పట్టుకొని, నేను అదే చెప్తాను, మగవాళ్ళు కొట్టుకుంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇళ్లలోకి దూరి రేప్ చేయకూడదు కదా. ఆ ఓలువలో వచ్చినటువంటి కుర్రోళ్ళు దాడి చేయడానికి వచ్చి ఇళ్లలోకి దూరి ఇదిగో ఆ పెళ్లి కాని అమ్మాయి కనబడేసరికి గ్యాంగ్ రేప్ చేశారు అమ్మాయిని. ఆ రోజు నుంచి బయట ఓల్వో కారు ఉండేది కదా, సారీ నాట్ బొలెరోనో ఏదో చెప్పారు, ఓకే, బొలెరోనో ఏదో ఒక కారు అట. ఆ కారు బయట నుంచి పోతుంటే వణికిపోతుందంట అమ్మాయి ఇంట్లో. కారు శబ్దం వినిపిస్తే కింద వణికిపోయిందంట అమ్మాయి. 2 సంవత్సరాలు ఆ విధంగా హింస పెట్టారని కదా ఆడపిల్లని. ఎందుకంటే రిజర్వేషన్స్ దగ్గర గొడవ అయితే, మత గొడవలు, రిజర్వేషన్ గొడవలు, గొడవలు, ఏది వెనక వ్యవస్థలు మొత్తం వాడుకొని హింస పెట్టారనమాట. నేను అదే చెప్తున్నా, ఏదైనా మగవాళ్ళు వరకు ఉంటే మ్యాక్సిమం తోసుకోవడం వరకు, అసలు అది కూడా లేదండి, చర్చల ద్వారా సాల్వ్ చేసుకోవాలి. చంపుకునేదాకా పోకూడదు. సరే చంపుకునేదాకా అంటే మగవాళ్ళు కోపంలో కొట్టుకుంటారు. ఇంట్లో ఇళ్లలో దూడి ఆడపిల్లలు గ్యాంగ్ రేప్ చేస్తే ఆ అమ్మాయి షేక్ అయిపోయిందట. అమ్మాయి షేక్ అయిపోతే తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇస్తే శరీరానికి తగిలిన గాయం, అంటే గ్యాంగ్ రేప్ చేశారు కదా అమ్మాయిని, ఆ అమ్మాయి ఆ పెయిన్స్, బ్లీడింగ్ మొత్తం నుంచి బయటపడటానికి శరీరానికి తగిలిన గాయం స్లోగా మానుకుంటూ వచ్చింది. ఎందుకంటే శరీరాన్ని ఏంటంటే మెడిసిన్కి తగ్గిద్ది శరీరానికి అనే గాయం, కానీ మనసుకు తగిలిన గాయం ఉందే ఆమెను తగ్గించలేకపోయారు. అమ్మాయికి సైకలాజికల్గా భయపడుతుంది. బయట కారు శబ్దం వినిపిస్తే కిందకి షేక్ అయిపోతుందట, వస్తున్నారు అని మెంటల్గా షేక్ అయిపోయింది ఆ పిల్ల. మదర్ చెప్తుంటే మీకే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఓకే, అమ్మాయి ఫైట్ చేసి ఏదో అక్కడ క్యాంపుకి పంపించారట. ఆ క్యాంపులో ఉండలేకపోయారా, ఏడుస్తుందట, భయపడుతుందట. పక్కన ఏదో ఇల్లు అద్దెగా తీసుకున్నారట కేవలం ఆ పిల్లని సేవ్ చేయడానికి. ఆ పిల్ల దగ్గర పక్కింట్లో ఒక రెంట్కి తీసుకొని ఉంటూ అక్కడి నుంచి వాళ్ళ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే సైకియాట్రిస్టు చాలా వరకు ట్రై చేశాడట. మదర్ కూడా పక్కన, ఆ అమ్మాయి పక్కన ఒక బైబిల్ పెట్టి, క్రిస్టియన్, మరి కుకీలంటే క్రిస్టియన్ కదా, పక్కన ఒక బైబిల్ పెట్టి అమ్మాయికి, అమ్మ నీ ఒక్కదాన్ని, మదర్ చెప్తుంటే నాకే ఏడుపు వచ్చేసింది. ఓకే, మదర్ చెప్పిందంట, అమ్మ నిన్ను ఒక్కదాన్నే రేప్ చేయలేదు, నీలాగా 28 మందిని రేప్ చేశారు, కాబట్టి నువ్వు ఒక్కదానివే కాదు, నీలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, కాబట్టి నువ్వు నాకే జరిగిందని నువ్వు అంటే ఒక తల్లి ఎలా చెప్పాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చారు. నువ్వు ఒక్కదానివే కాదమ్మా గ్యాంగ్ రేపుకి గురైంది, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పే స్థాయికి ఎందుకు వచ్చిందండి ఆడపిల్లల మీద. ఓకే అని చెప్పిందట. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇక బ్రీతింగ్ ఆడతలేదు, అదే శరీరానికి తగిలిన మొత్తం పోయింది. ఆ బయట కారు శబ్దం వినిపిస్తే బ్రీతింగ్ ఆడదట, అమ్మాయి గాలి ఆడదట, భయపడి టెన్షన్ వచ్చేసింది. ఆ అమ్మాయి చనిపోబోయే ముందు ఆ అమ్మాయి చెప్పిన మాట, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు మీ,
because it is not my fault. I'm just living my life. Somebody suddenly came, they attacked me, they did to me, now I'm dying, it's not my fault అని చనిపోయిందట అమ్మ. అంటే నాకు జరిగిన దాని మీద నేను సిగ్గుపడతలేదు, నా తప్పు లేదు, నేను నా ఇంట్లో నా జీవితం నేను జీవిస్తుంటే ఎవరో వచ్చారు కారులో, ఎక్కడ అల్లర్లు జరుగుతున్నాయో కూడా నాకు తెలియదు, ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయో కూడా తెలియదు, ఎవరో వచ్చారు కారులో, నన్ను చూశారు, నా మీద పడ్డారు, గ్యాంగ్ రేప్ చేశారు, ఇదిగో అమ్మ నేను చచ్చిపోతున్నాను, ఇప్పుడు ఈ తప్పు నాది కాదు, నేను సిగ్గుపడుతున్నాను, నేనేం సిగ్గుపడను, నాకేం జరిగింది అనే దాని మీద అని లాస్ట్ మాట, చనిపోబోయే ముందన్న మాట అమ్మాయి, చనిపోయిందట అమ్మాయి. ఓకే, ఆ స్టోరీ విన్న తర్వాత నాకే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మీకు మనసు చలించకపోతే నేనేం చేయలేను. ఓకే, రాతి గుండెలు అయితే మేమేం చేయలేము. చాలా రోజుల నుంచి నేను ఎందుకు ఏ వీడియోలు పెడుతున్నాను, హింసను తగ్గించడానికి వీడియోలు పెడుతున్నానంటే, మతం అనేది ఒక నమ్మకము, కులం అనేది ఒక వివక్ష, మనిషి అనేది అది మానవత్వంతో చూడకపోతే, మనుషులను మానవత్వంతో చూడకపోతే, ముఖ్యంగా కనీసం ఆడపిల్లలనైనా సరే మానవత్వంతో చూడకపోతే, ఇక మనం మనుషుల కంటే మృగాలతో సమానమని నా ఉద్దేశం. అది మీకు ఇంగ్లీష్ వస్తే ఆ ఛానల్ ది ప్రింట్ అయినటువంటి ఛానల్లో మార్నింగ్ అప్లోడ్ చేశారు ఈ వీడియో. నేను అది ప్లే చేయలేదు, ఎందుకంటే వాళ్ళ వీడియో నేను ప్లే చేయకూడదు, మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ, నమస్కారం.